నమస్తే, వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ఇంతవరకు మనం ఈశావాసోపనిషత్, కేనోపనిషత్, ప్రశ్నోపనిషత్, దక్షిణామూర్తి స్తోత్రం, అలాగే కఠోపనిషత్ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కఠోపనిషత్తుల్లో 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి ఇవన్నీ కూడా బాహ్యంగా అంటే బయటికి వెళ్తున్నాయి కాబట్టి ఆత్మస్వరూపం అనేది తెలియకుండా పోయింది. అంటే మనం అంతర్ముఖం చేయాలి అని అలా చేయలేకపోతున్నాం కాబట్టి మన ఆత్మస్వరూపం అనేది తెలియకుండా పోతుంది. వీటన్నిటిని కూడా అంతర్ముఖం చేసి మన ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు కఠోపనిషత్తులో రానున్న మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అని మనకు ఉంటాయి పంచేంద్రియాలు. ఆ పంచేంద్రియాల యొక్క పని ఏంటిది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? బయట కనిపించే సమస్త ప్రపంచాన్ని చూసి తెలుసుకుంటుంది, అదేవిధంగా అనుభవిస్తుంది. కానీ వాస్తవానికి తెలుసుకునేది ఇంద్రియాల? బయట ప్రపంచాన్ని ఇవే అనుభవిస్తున్నాయి, అంతకంటే ఇంకేమీ లేదు అని మనం అనుకుంటాం. శరీరానికి కలిగేటటువంటి సుఖ దుఃఖాలు, ఇంద్రియాలకి లభించేటటువంటి అనుభవాలు, మనసుకి కలిగేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వాటంతటా అవి చెయ్యట్లేదు. వీటన్నిటి ద్వారా ఒక పదార్థం తెలుసుకుంటుంది, అదే మన జ్ఞాన స్వరూపం. ఆ జ్ఞాన స్వరూపమే మన ఆత్మ చైతన్యం. ఆ చైతన్యమే లేకపోతే మన శరీరం, మన ఇంద్రియాలు, మన మనస్సు చూడవు, తెలుసుకోలేవు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎంతవరకు నా శరీరమే అనుభవిస్తూ ఉంటుంది, నా ఇంద్రియాలే చూస్తూ ఉంటాయి, నా మనస్సే ఆలోచిస్తూ ఉంటుంది, అంతకంటే ఇంకేముంది అని. బాబు, నీ జ్ఞానం ఏదైతే ఉందో నీ శరీరంలో ఉండి నీ శరీరం ద్వారా ఈ సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తుంది అని చెప్తున్నాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు నా ఇల్లే ఉంది. నా ఇంట్లో నుంచి నేనేం చేస్తాను? ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీని ఓపెన్ చేసి బయట కనిపించేటటువంటి ఆ మనుషుల్ని, ప్రజల్ని, సొసైటీని చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు బయట కనిపించే మనుషులు ఎవరైతే ఉన్నారో వాటిని ఎవరు చూస్తున్నారు? కిటికీ చూస్తుందా? చెప్పండి. కిటికీ తనంత తాను చూస్తుందా బయట కనిపించే సమస్త ప్రపంచాన్ని? లేకపోతే కిటికీ ద్వారా నేను చూస్తున్నాను? కిటికీ ద్వారా నేను చూస్తున్నానా, లేకపోతే కిటికే చూస్తుందా? కిటికీ ద్వారా నేను చూస్తున్నా. అర్థమైందా? ఒక కిటికీ చెవి, ఒక కిటికీ నోరు. అర్థమైందా? ఎలా అయితే నేను మా ఇంట్లో నుంచి కిటికీ ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తున్నానో అదే విధంగా ఈ శరీరం అనేది నా ఇల్లు. ఇందులో నా జ్ఞానం అనేది నేనే. నా జ్ఞానంతో నేనేం చేస్తున్నా? కన్ను అనే కిటికీతో చూస్తున్నా, చెవి అనే కిటికీతో వింటున్నా, నోరు అనే కిటికీతో మాట్లాడుతున్నా. పట్టుకున్నారా? ఇవి వాటంతటా అవి చూడట్లేదు. నువ్వు ఈ శరీరం లోపల జ్ఞాన స్వరూపంగా ఉన్నావు, ఆ జ్ఞానమే నువ్వు. కానీ శరీరాన్ని చూసేదెవడు? శరీరం ద్వారా నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, బానే ఉంది. మరి శరీరాన్ని చూసేదెవడు? ఇంద్రియాలని చూసేదెవడు? మనసుని చూసేదెవడు? బుద్ధిని చూసేదెవడు? చూడండి, మనం రివర్స్ ఆర్డర్లో వెళ్తున్నాం, అంటే అంతర్ముఖం అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి, మన మనసుని, మన బుద్ధిని, మన ఇంద్రియాలని వీటన్నిటిని కూడా సాక్షిగా చూస్తుంది మన జ్ఞాన స్వరూపం. ఒక ఆలోచన వస్తుంది, ఒక ఆలోచన పోతుంది అంటే చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఇవన్నీ మనం కేనోపనిషత్తులో తెలుసుకున్నవే. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ పెన్నుని నేను చూసి తెలుసుకుంటున్నా, ఇది పెన్ అని. తెలుసుకునేది ఏది? నా శరీరమా, లేకపోతే నా కళ్ళ, నా మనసా? కాదు. నా మనసు ద్వారా కూడా తెలుసుకునేది ఏంటిది? జ్ఞానం. ఆ జ్ఞానమే సమస్త ప్రపంచాన్ని ఈ పెన్నునితో సహా తెలుసుకుంటుంది. ఇప్పుడు ఈ పెన్ను ఏదైతే ఉందో అనుకుంటుందా నేను సందీప్ని చూసి తెలుసుకుంటున్నా అని? అనుకోదు. నా లోపల జ్ఞానం ఉంది అని నాకు తెలుసు. అలాగే ఈ పెన్నుకి కూడా జ్ఞానం ఉంటే ఈ పెన్ను ఇక్కడ ఉండదు, వెళ్ళిపోతుంది. ఒకవేళ దీనికే జ్ఞానం అంటూ ఉంటే నేను ఈ పెన్నుని చూసి ఎలా తెలుసుకుంటున్నానో అదే విధంగా అది నన్ను చూసి తెలుసుకుంటుంది. అలాగే నా జ్ఞానం నా శరీరంలో ఉంది. నా శరీరాన్ని కూడా నేను సాక్షిభూతంగా చూస్తూ ఉంటానా లేదా? నా శరీరం కదులుతుంది, నేను తింటున్నాను, నేను పడుకుంటున్నాను, మనసు ద్వారా ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను నా జ్ఞానంతో నా శరీరాన్ని చూస్తున్నాను, నా మనసుని, ఇంద్రియాన్ని చూస్తున్నాను. అదేవిధంగా ఈ పెన్ ఏదైతే ఉందో అది దీనికి శరీరం. నాకు నా రూపం ఎలా అయితే ఉందో, అంటే నాకు నా శరీరం ఎలా అయితే ఉందో అదేవిధంగా ఈ పెన్ అనే శరీరం కూడా అంతే. నా లోపల జ్ఞానం ఎలా అయితే ఉందో ఒకవేళ దీనిలో కూడా జ్ఞానం ఉంటే అప్పుడు ఈ పెన్ను కూడా శరీరం అనేటటువంటి పెన్నుని సాక్షిగా చూస్తూ ఉంటుంది కదా. మరి ఎందుకు చూడట్లేదండి అంటే జ్ఞానం లేదు కాబట్టి. ఎందుకంటే జ్ఞానం అనేది ఒక రూపం కాదు, జ్ఞానం అనేది ఒక నామం కాదు. నీకు రూపంగా కనిపిస్తుంది అంటే అది జ్ఞానం కాదు. ఎంతసేపు నేను నా శరీరాన్ని చూస్తా కానీ నా జ్ఞానం నాకు కనిపిస్తుందా? ఎంతసేపు నేను పక్కన శరీరమే చూస్తా, వాని కళ్ళు, వాని ముక్కే చూస్తా, జ్ఞానం నాకు కనిపిస్తుందా? లేదు, జ్ఞానం కనిపించదు.
కేవలం బయట కనిపించే సమస్త ప్రపంచాన్ని మాత్రమే కాదు, నువ్వు శరీరంలో ఉండి శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనసుని, బుద్ధిని, వీటన్నిటిని కూడా సాక్షిగా చూస్తున్నావు, తెలుసుకుంటున్నావు. అర్థమవుతుందా? చివరికి మిగిలేదేదో అదే నీ జ్ఞానస్వరూపం. ఆ జ్ఞాన స్వరూపమే నువ్వు. మిగతా విషయాలు మనం రానున్న వీడియోస్లో తెలుసుకుందాం.